హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించి 4th ఫిబ్రవరి షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను అదేవిధంగా డిస్క్రిప్షన్లోను ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువును కుంభాకార కటకం ముందు అనంత దూరంలో ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? అంటే నాభి లేదా ఫోకస్ వద్ద ఏర్పడుతుంది. ఒక వస్తువును కుంభాకార కటకం ముందు అనంత దూరంలో ఉంచినట్లయితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందంటే నాభి లేదా ఫోకస్ వద్ద ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బ్రయోఫిల్లం మొక్కలు ఎక్కడ ఏర్పడతాయి? బయోఫిల్లం మొగ్గలు ఎక్కడ ఏర్పడతాయి అంటే మనకి ఆకు అంచుల వద్ద ఏర్పడతాయి. సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్, ఓకేనా? సో ఇంతకుముందు షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్. సో నేను రిపీటెడ్ క్వశ్చన్ చెప్తా, నెంబర్ ఎన్ని వచ్చాయో చెప్తా చూడండి. సో బ్రయోఫిల్లం మొక్కలు ఎక్కడ ఏర్పడతాయి? సో కాకపోతే ఇది ఇండైరెక్ట్గా అడిగింది. బ్రయోఫిల్లం మొక్కలో సో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందని అడిగింది, అంటే శాఖీయ పద్ధతిలో జరుగుతుంది. సో బ్రయోఫిల్లం మొక్కలో ఏమవుతుందంటే ఈ మొక్క యొక్క ఆకు ఉంటుంది కదా, ఆకు అంచులు ఏమంటే చిన్న చిన్న మొగ్గలు ఏర్పడతాయి. సో ఈ మొగ్గలు అనేవి ఆ ఆకు నుంచి విడిపోయి మొలకెత్తి మళ్ళీ పూర్తి మొక్కగా ఏర్పడతాయి. సో దీన్నే మనం ఏమంటామంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, బ్రయోఫిల్లం మొగ్గలు ఎక్కడ ఏర్పడతాయి అంటే మనకి ఆకు అంచుల వద్ద ఏర్పడతాయి. సో మనం ఈ కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మన పీడిఎఫ్లో. సో ఇంతకుముందు క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరు పీడిఎఫ్ తీసుకుంటే తప్పకుండా అందులో ప్రతి కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జింకు ముక్కలు ఒక లోహంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ఇది ఏ రకమైన చర్య అంటే మనకి ఏకస్థానభ్రంశ చర్య. ఇది ఏకస్థానభ్రంశ చర్య. చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇది ఏకస్థానభ్రంశ చర్య. ఇక్కడ జింకు ముక్కలు అనేవి ఆమ్లంతో చర్య జరిపి ఆమ్లంతో HCl ఆమ్లంతో చర్య జరిపి మనకి దేని ఏర్పరుస్తున్నాయంటే H2ని ఏర్పరుస్తున్నాయి. H2 అదేవిధంగా కాఫర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకేం ఏర్పడుతుంది? ZnCl2 ఏర్పడుతుంది. అంటే ఇక్కడ జింక్ అనేది కాఫర్ చేత డిస్ప్లేస్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఏకస్థానభ్రంశ చర్య అంటాం. సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జంతు కణాలలో ఉండి ఉక్ష కణాలలో లేని కణాంగాలు ఏవి? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఓకేనా? సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది. చూడండి, చాలా క్వశ్చన్స్ ఈ విధంగానే అడుగుతున్నాడు. సో తప్పకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. జంతు కణాలలో ఉండి ఉక్ష కణాలలో లేని కణాంగాలు ఏవి? సో మీరు ఎప్పుడు కూడా ప్రతి దాన్ని చాలా డెప్త్గా వెళ్ళి చూడొద్దు, ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ వస్తాయా రావా అది కాదు ఇంపార్టెంట్ మనకి. సో ఏదైతే క్వశ్చన్స్ వస్తున్నాయో దానికి సంబంధించి కాన్సెప్ట్ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి నాకు. సో అంటే ఆల్రెడీ 2025లో అయిపోయినాయి కదా ఆ షిప్స్ అన్ని. సో ఆ షిప్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్స్ని ఒక్కసారి చూసుకోవడానికి ట్రై చేయండి. మన యాప్లో కేవలం 49 రూపీస్కి ఆ పీడిఎఫ్ ఉంది. తప్పకుండా అది తీసుకోవడానికి ట్రై చేయండి. యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోనో లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా. లేదంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని తీసుకోవచ్చు, ఓకేనా? సో జంతు కణాలలో ఉండి వృక్ష కణాలలో లేని కణాంగాలు ఏవంటే మనకి సెంట్రియోల్స్ లేదా లైసోజోములు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. సెంట్రియోల్స్ లేదా లైసోజోములు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పరమాణువు ఎలక్ట్రాన్ను కోల్పోయినప్పుడు దానిని ఏమంటారు అంటే క్యాట్ అయాన్ అంటాం, ఓకేనా? సో ఇది కొత్త క్వశ్చన్ మనకి. ఒక పరమాణువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాఫర్ ఉందనుకోండి. కాఫర్ ఒక ఎలక్ట్రాన్ను కోల్పోతే ఏం ఏర్పడుతుంది? కాపర్ +1 అంటే దీన్నే క్యాట్ అయాన్ అంటాం. ఓకేనా? సో ప్లస్ ఉంటే క్యాట్ అయాన్ అంటాం, మైనస్ ఉంటే యానయాన్ అంటాము, గుర్తుపెట్టుకోండి. సో ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే ఒక ప్లస్ వస్తుంది. నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్లు కోల్పోతే మనకి 2 ప్లస్లు వస్తాయి, ఓకేనా? డైక్యాటయాన్ అంటాం, యూనిక్యాటయాన్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి అంటే మనకి వాతావరణ వక్రీభవనం వల్ల మనకి నక్షత్రాలు మెరుస్తున్నట్టుగా కనిపిస్తాయి. సో వాతావరణంలో ఏముంటాయి? దుమ్ము ధూళి ఉంటాయి. సో మనం ఇక్కడ కింద ఉంటాం కదా.
సో అలా ఎప్పుడైతే ఈ నక్షత్రం నుంచి కాంతి అనేది ఈ దుమ్ము ధూళిపైన పడుతుందో కొంచెం వంగి ప్రయాణిస్తుంది. కొంచెం వంగి ప్రయాణిస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే కాంతి వక్రీభవనం అంటాం. సో ఈ వక్రీభవనం వల్ల ఏమవుతుందంటే ఈ నక్షత్రాలనేవి మనకి మెరుస్తున్నట్టుగా కనిపిస్తాయి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఆమ్ల ఉత్ప్రేరకం సమక్షంలో ఎథనోయిక్ ఆమ్లం ఇథనాల్‌తో చర్య జరిపినప్పుడు ఏమి జరుగుతుంది? అంటే ఎస్టర్ ఏర్పడుతుంది. ఓకేనా? సో మనకి మళ్ళీ అడిగిండు ఈ క్వెషన్. ఓకేనా? ఆమ్లాలు ఆల్కహాల్‌తో చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడుతుందంటే ఎస్టర్ అనేది ఏర్పడుతుంది. ఇది కూడా రిపీటెడ్ క్వెషన్. సో చూడండి, ఆమ్లం అనేది మనకి ఆమ్లం అనేది ఆల్కహాల్‌తో చర్య జరిపినప్పుడు దేని సమక్షంలో? ప్రోటిక్ ఆమ్లం హెచ్‌సిఎల్ సమక్షంలో ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఏం ఏర్పడుతుంది? ఎస్టర్ అనేది ఏర్పడుతుంది. సో ఇది మనకి ఫ్రూటీ స్మెల్‌ని కలిగి ఉంటుంది. స్వీట్ ఫ్రూటీ స్మెల్‌ని కలిగి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. స్టెతస్కోప్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? అంటే ధ్వని బహుళ పరావర్తనం. మీకు అందరికీ తెలుసు. మళ్ళీ రిపీటెడ్ క్వెషన్. సో ఇప్పటికి ఎన్ని క్వెషన్స్? 5 క్వెషన్స్ రిపీట్ అయినాయి. ఓకేనా? సో బహుళ పరావర్తనం, ధ్వని యొక్క బహుళ పరావర్తనం అనే సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది స్టెతస్కోప్ అనేది. అంటే చూడండి, సో ఇలా స్టెతస్కోప్ ఉందనుకోండి, ధ్వని ఇలా పరావర్తనం చెందుతూ డాక్టర్ యొక్క చెవిని చేరుతుంది. ఓకేనా? సో అంటే అప్పుడు సౌండ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ సౌండ్ లాగా వినిపిస్తుంది. సో ధ్వని బహుళ పరావర్తనం అనేది సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏకరీతి త్వరణంలో వేగం మరియు కాలం మధ్య గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఏకరీతి త్వరణంలో మనకి వేగం మరియు కాలం మధ్య గ్రాఫ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్, సరళ రేఖ లాగా ఉంటుంది. వేగం మరియు కాలం మధ్య మనకి స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. ఓకేనా? ఒక సరళ రేఖ లాగా లేదా స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ప్రీవియస్గా జరిగినటువంటి షిప్స్ అడ్మిన్స్కి సంబంధించినటువంటి యూట్యూబ్ క్లాసెస్ యొక్క పీడిఎఫ్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది. కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. కేవలం 49 రూపీస్కే అన్ని పీడిఎఫ్స్ కూడా మనం ప్రింట్ ఆప్షన్స్తో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ప్రింట్ తీసుకొని దీన్ని చదువుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి రిపీట్ అవుతున్నాయి. సో మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే తప్పకుండా దీన్ని తీసుకోండి. యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకొక విషయం, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం, నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వారి కోసం మరియు అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఇది కేవలం 100 ఆస్పిరెంట్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది. సో ఇందులో మీకు రీజనింగ్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి మొత్తం 100 మార్క్స్కి 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కోర్స్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాపర్ సల్ఫేట్ నుండి జింక్ రాగిని స్థానభ్రంశం చేస్తుంది. ఇది ఏ రకమైన చర్య? అంటే సింగిల్ డిస్ప్లేస్మెంట్ లేదా ఏక స్థానభ్రంశ చర్య. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాపర్ సల్ఫేట్ విద్యుత్ విశ్లేషణలో స్వచ్ఛమైన రాగి ఎక్కడ ఏర్పడుతుంది? అంటే మనకి ఇక్కడ చూడండి, ఇది విద్యుత్ విశ్లేషణ ఘటం. సో ఇది మనకి ఏంటి చూడండి, క్యాథోడ్ అంటే ఏంటి? మైనస్. క్యాథోడ్ అంటే మైనస్, యానోడ్ అంటే ప్లస్. సో ఇక్కడ కాపర్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది మనకి అంటే, సో స్వచ్ఛమైన కాపర్ లేదా శుద్ధమైన కాపర్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనకి క్యాథోడ్ వద్ద ఏర్పడుతుంది. ఎందులో? కాపర్ సల్ఫేట్ యొక్క విద్యుత్ విశ్లేషణలో. ఇందులో మనం ఏం తీసుకుంటాం? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుంటాం. అప్పుడు విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు మనకి క్యాథోడ్ వద్ద కాపర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో సంతానంలో వైవిధ్యాలు ఉంటాయా? అవును, ఉంటాయి. ఎందుకంటే కొత్త వైవిధ్యాలు మరియు మార్పులు అనేవి జరుగుతాయి కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూమి వ్యాసార్థాన్ని సగానికి తగ్గించి ద్రవ్యరాశిని 3 రెట్లు పెంచితే గురుత్వాకర్షణ శక్తి ఏమవుతుంది? అంటే 12 రెట్లు పెరుగుతుంది. ఓకేనా? సో భూమి వ్యాసార్థాన్ని సగానికి తగ్గించి ద్రవ్యరాశిని 3 రెట్లు పెంచితే గురుత్వాకర్షణ శక్తి ఏమవుతుందంటే 12 రెట్లు పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరి, మొక్కజొన్న లేదా మాంసంలో పురుగు మందులు పేరుకుపోవడాన్ని ఏమంటారు? అంటే బయోమాగ్నిఫికేషన్ అంటాము. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవి నుంచి ఇంకొక జీవికి కెమికల్స్ అనేవి సరఫరా అయ్యి అవి అందులో పేరుకుపోవడాన్ని మనం ఏమంటామంటే బయోమాగ్నిఫికేషన్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. CO2లో ద్రవ్యరాశి ప్రకారం కార్బన్ మరియు ఆక్సిజన్ నిష్పత్తి ఎంత? అంటే మనకి ఇక్కడ సో కార్బన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? అటామిక్ మాస్ ఎంత మనకి ఇక్కడ అంటే చూడండి 12. అటామిక్ మాస్ అనేది 12. నెక్స్ట్ ఆక్సిజన్ది ఎంత? 16. ఓకేనా? సో CO2లో ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం కావాలి మనకి? నిష్పత్తి కావాలి. C/1
ఒక కార్బన్ ఉంది, నెక్స్ట్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఒక కార్బన్ ఉంది, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఒక కార్బన్ అంటే 12 రాస్తాం. నెక్స్ట్ 2 ఆక్సిజన్స్ అంటే 32 రాస్తాం. 32 రాస్తాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి 4 3 జా 4 8 జా అంటే 3:8 అనేది రెండిటి యొక్క కార్బన్ అండ్ ఆక్సిజన్ యొక్క నిష్పత్తి అవుతుంది. ఎందులో? CO2లో. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొక్కలో నీరు మరియు ఖనిజాలను రవాణా చేసే ప్రక్రియను ఏమంటారు? సో ఇక్కడ చూడండి మిస్టేక్ ఉంది క్వశ్చన్. మొక్కలో నీరు మరియు ఖనిజాలను రవాణా చేసే కణజాలాన్ని ఏమంటారు అని అడగాలి. ఓకేనా? సో ఏ కణజాలం సరఫరా చేస్తుందంటే జైలం అనే కణజాలం. జైలం అనే కణజాలం అనేది మొక్కల్లో నీరు మరియు ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్. ఇంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రోస్టేట్ గ్రంథి మరియు సెమినల్ వెసికిల్స్ పని ఏమిటి? అంటే శుక్ర కణాలకు పోషణ మరియు ద్రవత్వాన్ని అందించడం, అంటే ఫ్లూయిడిటీని అందించడం. శుక్ర కణాలకు పోషణ మరియు ద్రవత్వాన్ని అందించడం. సో ఇది ప్రోస్టేట్ గ్రంథి యొక్క విధిగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ని ఖేలో ఇండియా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి? అంటే మొత్తం 1000 ఖేలో ఇండియా స్కిల్ సెంటర్లు అనేవి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. SBI జనరల్ ఇన్సూరెన్స్ CEO ఎవరు? అంటే నవీన్ చంద్ర జూ. నవీన్ చంద్ర జూ SBI జనరల్ ఇన్సూరెన్స్ CEOగా ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. DRDO ఏ ప్రత్యేక సందర్భంలో భారీ క్షిపణులను ప్రయోగించింది? అంటే DRDO తన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనవరి 1న భారీ క్షిపణులను ప్రయోగించింది. సో DRDO ఎప్పుడు ఏర్పడింది? 1958 జనవరి 1న ఏర్పడింది. 1958 జనవరి 1న ఏర్పడింది. సో ప్రస్తుత చైర్మన్ ఎవరు DRDOకి? డాక్టర్ సమీర్ వి కామత్. డాక్టర్ సమీర్ వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జర్నలిజం దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అంటే నవంబర్ 17న జరుపుకుంటారు. జర్నలిజం దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 17న జరుపుకుంటారు. పత్తి ఉత్పత్తి లక్ష్యాన్ని ఎన్ని సంవత్సరాలకు పెంచారు? అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది పత్తి ఉత్పత్తి పెంచే లక్ష్యాన్ని ఎన్ని సంవత్సరాలకు పెంచారంటే 2030కి పెంచారు. ఓకేనా? 2030 నాటికి పత్తి ఉత్పత్తిని ఎక్కువగా చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ కస్తూరి కాటన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది కస్తూరి కాటన్ అంటే ఏంటంటే సో అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పత్తికి పెట్టినటువంటి బ్రాండ్ పేరు ఏంటంటే కస్తూరి కాటన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పత్తికి పెట్టినటువంటి బ్రాండ్ పేరు ఏంటంటే కస్తూరి కాటన్. సో ఇవి మనకి ఫిబ్రవరి 4th షిఫ్ట్ 1లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.